రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ రాష్ట్రంలో ప్రభుత్వం పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు నాణ్యమైన విద్యను అందించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇదిలా ఉండగా భీమిలి పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఉన్నత పాఠశాల విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభమై 4 నెలలు గడిచినా ఇప్పటికీ అచ్చు పుస్తకాలు అందక విద్యార్థులు ఏం చదవాలో ఎలా చదవాలో తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు యూనిఫామ్ కూడా ఇవ్వకపోవడంతో బాలికలు ఎలిమెంటరీ స్కూల్లో ఇచ్చిన పాత యూనిఫామ్ వాడుతున్నారు. బాలురు సివిల్ డ్రెస్లో స్కూల్కి వస్తున్నారు. బూట్లు ఇచ్చారని యూనిఫామ్ లేకుండా బూట్లు వేసుకుని ఏం ఉపయోగమని విద్యార్థులు అంటున్నారు. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుమల శ్రీదేవిని క్యాపిటల్ టీవీ వివరణ కోరగా ఈ విషయంలో సాంకేతిక సమస్య ఉందని, మేకపింగ్ సరిగా జరగని కారణంగా పుస్తకాలు యూనిఫామ్ ఇవ్వలేదని, కావలసిన ఇండెంట్ ఉన్నతాధికారులకు దృష్టిలో పెట్టామని వచ్చిన వెంటనే విద్యార్థులకు అందజేస్తామన్నారు. ఎంఈఓ 2 అట్టాడ జయప్రదని వివరణ కోరగా మిగిలిన క్లస్టర్లలో కూడా ఈ సమస్య ఉందని, మండలంలో నూతనంగా చేరిన సుమారు 174 మంది విద్యార్థులు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ అందలేదని, ఉన్నతాధికారులకు ఇండెంట్ పెట్టడం జరిగిందని తెలిపారు. ఇదిలా ఉండగా 4 నెలలు గడుస్తున్న ఈ పాఠశాలలో సుమారు 33 మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ అందలేదని, వారి పిల్లలకు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ లేకపోవడం వల్ల స్కూల్కి వెళ్ళమని మారం చేస్తున్నారని, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మెరుగైన పరిస్థితి ఉందని, తాము పిల్లలను ఇక్కడ చేర్పించామని, ఇప్పటి వరకు పుస్తకాలు ఇవ్వకుండా సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ జాయిన్ అయ్యి 7 నెలలు అయింది సార్. ఇప్పుడు వచ్చి యూనిఫామ్ లేదు, బుక్స్ లేవు. కనీసం ఏదైనా సరే ఒక ఇంటిమేషన్ అనేది ఏది ఇవ్వట్లేదు. వాళ్ళు వస్తున్నారంటే వస్తున్నారు, పిల్లలు వెళ్ళిపోతున్నారంటే వెళ్ళిపోతున్నారు, అంతవరకే. ఒక పేరెంట్స్ మీటింగ్ కానీ పిల్లడం కానీ గ్రూప్లో యాడ్ చేయడం కానీ ఏమీ లేదు. ఇస్తారు, ఎప్పుడు ఇస్తారంటే ఇస్తాం అంటున్నారు అంతే. ఇప్పుడు బుక్స్ లేదు, పిల్లలు ఏం చదువుతారు సార్? క్లాస్లో 80 మంది అలా ఉంటారేమో. ఉన్నోళ్ళకి కనీసం ఒక 20 మందికి అంతమందికి ఇచ్చారు అంతే, మిగతా వాళ్ళకి లేవు. నోట్స్ ఇచ్చారు, టెక్స్ట్ బుక్లు ఇవ్వలేదు, బ్యాగ్ ఇచ్చారు అంతే. బ్యాగ్, నోట్ బుక్స్ ఇచ్చారు, టెక్స్ట్ బుక్ లేవు, యూనిఫామ్ లేదు, బెల్ట్ కానీ అసలు ఏమీ లేదు, షూ కానీ ఏం లేదు. మరి టెక్స్ట్ బుక్ లేని, నోట్స్ లేదు సార్. ఇప్పుడు మాకు చెప్పండి. మరి మాకు చెప్పుకోవాలని ఉండడానికి ఏదైనా చెప్పాలని ఉంటుంది, తీయడానికి టెక్స్ట్ బుక్ లేదు. వాళ్ళు టెక్స్ట్ బుక్ అడుగుతున్నారు, ట్యూషన్లో వేద్దామన్నా టెక్స్ట్ బుక్ అడుగుతున్నారు. అరే ఎంతమందికి ఇవ్వాలి యూనిఫామ్స్? ఎంతమంది ఉంటారు? రా రానిరా, ఎంతమంది ఇవ్వాలరా? ఎంతమందికి ఇవ్వాలి? ఎంతమంది? 10 మెంబర్సా, 20యా, 30యా? 40 మెంబర్స్ ఉంటారా? షూ కూడా ఇవ్వలేదా? బుక్స్, నోట్స్లు ఇచ్చారు. మరి ఎలా చదువుతారు మీరు? యూనిఫామ్ కూడా ఇవ్వలేదా? ఎన్ని నెలలు అవుతుంది స్కూల్కి వచ్చి? 4 నెలలు అవుతుందా? సరే ఇప్పిద్దాం.